విశాఖలోని జగదంబ జంక్షన్ సమీపంలో ఉన్న పురాతన డచ్ సమాధుల పరిరక్షణ కోసం క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ముందుకొచ్చింది. కొంతకాలంగా ఈ రెజిమెంటల్ లైన్స్ సెమిటరీ ప్రహారీ గోడ ఎవరికి వారు వ్యాపార రాజకీయ ప్రకటనల కోసం ఉపయోగించడాన్ని సీరియస్ గా తీసుకుంది. దీని ప్రాధాన్యతను పెంచే విధంగా చర్యలు చేపట్టినట్లు క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ సభ్యులు జేమ్స్ వికే కుంపట్ల మీడియా సమావేశంలో తెలిపారు. సెమిటరీ అభివృద్ధి నిర్వహణ విషయంలో విసిసిబి వారితోని ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వారు తెలిపారు. ముఖ్యంగా ఈ రెజిమెంటల్ లైన్స్ సెమిటరీ అనేది చాలా ప్రాచీనమైనది. ఇది చాలా మాకు బరియల్ గ్రౌండ్ అనేది చాలా పవిత్రమైనది. మాకు చర్చిలంత విలువ బరియల్ గ్రౌండ్స్ కూడా అంతే పవిత్రమైనది. పురాతన దినాల్లో చర్చిలోనే బరియల్ గ్రౌండ్ ఉండేది, మాకు అంత ప్రాధాన్యత. కనుక ఇది చాలా కారణాల వలన ఇది చాలా ఇబ్బందులు గురవుతుంది. అంటే ఈ గోడల మీద వేరే విషయాలు రాయడం చూడండి, దేవాలయం మీద వేరే మాటలు రాయకూడదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ గోడల మీద వేరే విషయాలు రాసి క్రైస్తవ మనోభావాలు దెబ్బతినేలా చేయడం, అలాగే ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఫ్లెక్సీలు పెట్టి చాలా అపవిత్రపరచడం జరుగుతుంది. కనుక చాలామంది సంఘాలు, క్రైస్తవ నాయకులు, పెద్దలు మాకు చెప్పారు, దయచేసి ఈ విషయం పట్టించుకోండి. సిఎంసి వారు, క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ వారు, మీరు యువకులుగా ఉన్నారు, ఈ విషయం పట్టించుకుని అంటే మేము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని చుట్టూ నిన్న పెయింట్లు వేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీలు కూడా మనం కేవలం ఏ వాణిజ్య ప్రకటనలు కానీ లేకపోతే ఎటువంటి రాజకీయ ప్రకటనలు కానీ వేరేవి చేయకుండా కేవలం మా దేవుని మాటలు పెట్టే దీన్ని భద్రపరుచుకోవడం జరిగింది. ఇంతే తప్ప ఎవరి మీద పోరాటం కానీ ఇది ముఖ్యంగా విసిసిబి అనే మా క్రైస్తవ సంస్థ ఉంది బరియల్ గ్రౌండ్స్కి. వారే ఇన్నేళ్ళు చూస్తున్నారు, ఇప్పుడు వారాధీనంలో ఉంది. వారే దీని మీద కొన్ని కోర్టుకు వెళ్ళి కూడా గెలుచుకొని చేయడం జరిగింది. వారికి నమస్కారాలు. వారు చాలా క్రైస్తవ సమాజానికి సహాయం చేశారు, ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. వారికి మేము ఆర్థిస్తున్నాం. వారి ద్వారా, వారి సహకారంతోనే కొంత క్లీనింగ్ చేస్తూ ఇలాంటివి ఇక్కడ యూరినరీ వేయకుండా, పశువులు రాకుండా, రాత్రులు కొంతమంది లోనికి వెళ్ళి చాలా అసంఖ్య కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది మాకు అపవిత్రమైన కార్యం కనుక, మత వివాదాలు రాకూడదు కనుక ముందస్తు చర్యగా మేము శుభ్రపరచడం జరిగింది. ఇంతేకాకుండా తదుపరి కార్యక్రమాలు కూడా చేయడానికి మేము ముందుకెళ్తున్నాం. కనుక ఈ విషయాన్ని క్రైస్తవ సమాజానికి, ప్రభుత్వానికి, అధికారులకు తెలియడానికి మేము మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. ఈ విషయంలో విసిసి బోర్డు వారికి, అందులో ఉన్న సభ్యులకి, దానికి ఉన్న సంఘ సభ్యులు కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. మా పెద్దలు ఇప్పటి వరకు పోరాటాలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి మమ్మల్ని భద్రపరిచారు. మేము కూడా వారితో కలిసి సమాజ కార్యక్రమాలు చేయడానికే ముందుకెళ్ళాం. ఈ విషయాన్ని క్రైస్తవ సమాజానికి, అలాగే ప్రభుత్వాలకి, అధికారులకి మీడియా ద్వారా మీ అందరి సహకారంతో మేము తెలియపరుచుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం.